అన్నా నేనేం చెప్పాలా అన్నా అది లోపల అన్ని ఇవి చేస్తారు అది చేస్తారు ఎందుకు అవసరమా? ఇక ఇవే కోపాలు మంచిగా నేను ఫోన్ చేసి మాట్లాడుతా అంటున్నా కదా, మళ్ళీ ఏం చేస్తారు? రెచ్చగొట్టేస్తారు మనుషులని. చెప్తే చెప్పిన అంటారు. ఏం చెప్పాలి? సరే పోనీ మనం దెబ్బలు తిన్నామా, గాని తాత అవుతాం అంతే, మనకు పేరు వస్తుంది. అది కాదన్నా, కొట్టింది ఎవరో ఫస్ట్ అడగవా నువ్వు? సాయి మన రౌడీ షీటర్ కావాలని నేను వదిలేస్తారా వదిలేరా? ఎందుకు వదిలేస్తారా? ఓన్ తప్పుంటే వాళ్ళు కొట్టాలి. ఏమనిపిస్తుంది అది చెప్పేసి అయిపోతుంది. ఏది ఉన్నా ఏం లేకపోయినా పెన్ మాట్లాడుతుంది. నీకు చదువు ఉంది, దానికి వాల్యూ ఉంది, నువ్వు ఒకటి చదువుతున్నావు. ఏది ఉన్నా సమాధానం. మనకు బాధ అనిపించింది అనుకో, పెన్ని రాయి, అంతే కథం అయిపోతుంది. అంటే క్రైమ్ చేసి అది చేయమంటారా? అవన్నా ఒకటి ఉంటది, ఒక లిమిట్ ఉంటది. ఈ రాత్రికి పోయి కొట్లాడుతా అంటున్నావు అన్న. వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకు కూడా డిస్టర్బ్ చేస్తావా ఈ కొట్లాట గురించి? అన్న మళ్ళీ హర్ష వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు అన్న. ఇంట్లో పోయి కొట్లాడలే, అది బయట మనుషులు రెచ్చగొడతారు, రెచ్చిపోవద్దు. ప్రొఫైల్ వేరుంది, చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాలు ఖరాబ్ అయితే మీకు అర్థమవుతుందా? ఏం చేద్దాం చెప్పాను, నీ మాట తీయం. సరే ఏం అసబాయ్ కదా చెప్పాను. ఎందుకన్నా నా వల్ల అందరు గొడవలు వద్దన్నా. నాకు ఇట్లా తెలిసింది అన్నా, మేము ఇలా బాధపడుతున్నాం. అసబాయ్ తీసుకొని పోతున్నాం. ఒకసారి చెప్తే అర్థమైతే ఏం తమాషా? అన్నా నేనేం చెప్పాలా అన్నా అది ఈ వీడియోలో హర్ష మరియు ఇమ్రాన్ అన్న మధ్య జరిగిన ఒక చిన్న గొడవ మరియు దాని చుట్టూ ఉన్న పరిణామాల గురించి చాలా హాట్ గా చర్చించుకున్నారు. హర్ష ఎప్పుడూ గొడవలకు దూరంగా ఉండాలని, తన కెరీర్ మరియు లక్ష్యాల మీద ఫోకస్ పెట్టాలని ఇమ్రాన్ అన్న చాలా జాగ్రత్తగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఎవరైనా రెచ్చగొడితే తిరిగి కొట్టుకోవడం వల్ల జీవితాలు ఖరాబవుతాయని, హర్ష కెరీర్ కు ఇటువంటి చిన్న చిన్న గొడవలు ఎంతో నష్టం కలిగిస్తాయని ఇమ్రాన్ అన్న హెచ్చరించాడు. అయితే హర్ష తాను ఎటువంటి తప్పు చేయలేదని, అవతలి వారు వచ్చి కొడితే మనం దెబ్బలు తినాల్సి వస్తుందని తన బాధను వ్యక్తపరిచాడు. ఇంట్లో వాళ్లను బాధ పెట్టడం కంటే ఏ సమస్య ఉన్నా కూల్ గా పెన్నుతో సమాధానం చెప్పడం మిన్నా అని, అనవసరమైన గొడవలకు పోయి సమయాన్ని శక్తిని వృధా చేసుకోవద్దని ఇమ్రాన్ అన్న తన తమ్ముడిలాంటి హర్షకు సూచించాడు. చివరగా గొడవలు పడటం వల్ల ఏమీ రాదని, అందరినీ కలుపుకుని వెళ్లడం మరియు తన గోల్స్ మీద దృష్టి పెట్టడమే ముఖ్యమని హర్షకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత మాట పెరిగి ఇమ్రాన్ అన్నకు కోపం వచ్చి హర్షను నెటేస్తూ ఇక్కడి నుండి వెళ్లిపో అని గట్టిగా చెప్పాడు. అప్పుడు హర్ష తిరిగి అలాగే సమాధానం ఇచ్చాడా లేక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడా? పూర్తి వీడియో పరేషాన్ హర్ష ఛానల్లో ఉంది, చూడండి.